హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను కొత్తిమీర అయితే చాలా ఉందండి ఇంట్లో. కొత్తిమీర మొత్తం గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అవుతుంది. సో కొత్తిమీర పరోటా చేయాలని అనుకుంటున్నాను. కొంచెం గ్రీన్ కలర్ ఉన్నది తీసుకొని చేయాలని అనుకుంటున్నాను. సో అందుకోసమే నేను ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్నది తీసుకుంటున్నాను, ఎల్లో కలర్ ఉన్నది పాడేస్తున్నానండి. సో సపరేట్ చేస్తున్నాను. సో కొత్తిమీర పరోటా అయితే చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్ కూడా చాలా మంచిది. సో అప్పుడప్పుడు మనం ఇలా కొత్తిమీర పరోటా అంటే జొన్న పిండితో చేస్తున్నానండి నేను. జొన్న పిండి అయితే చాలా మంచిది. ఇంకా సో ఇక్కడ లాస్ట్కి అయితే ఒక చిన్న కప్ అంత దొరికిందండి నాకు కొత్తిమీర. సో ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్నాను కడుక్కి. సో ఇక్కడ దీనికోసం అయితే కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నాను. ఒక సగం ఉల్లిగడ్డ తీసుకున్నాను, సగం టమాటో తీసుకున్నాను, ఒక క్యారెట్ అండి, చిన్న క్యారెట్. సో ఇక్కడ నేను 2 కప్పుల జొన్న పిండి తీసుకుంటున్నానండి. 2 కప్పుల వరకు జొన్న పిండి అయితే తీసుకుంటున్నాను. సో దీనికి మెయిన్ వచ్చేసి జొన్న పిండి ఎక్కువగా తీసుకోవాలి కొంచెం. ఇంకా కొత్తిమీర ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకా మంచిదండి. సో కొత్తిమీర అయితే లోకల్ పాడేసినందుకు కొంచెమే దొరికింది. ఒక హాఫ్ అయితే శనగపిండి తీసుకున్నానండి, ఒక 3 స్పూన్స్ అంతా శనగపిండి. సో ఇక్కడ 3 లేదా 2 గోధుమ పిండి కూడా తీసుకోవాలండి. సో మనకు జిగి బాగా వస్తుంది అన్నమాట. సో 3 స్పూన్స్ అంతా గోధుమ పిండి కూడా తీసుకున్నాను. సో ఇట్లా బ్రేక్ఫాస్ట్ పరోటా లాగా చేసుకుంటే దీనికి మళ్ళీ ఏది చట్నీ ఏం అవసరం లేదండి. ఇలాగే మనం డైరెక్ట్ వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట. సో పెద్దవాళ్ళు కూడా తింటారు. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. సో మీ ఇష్టం అండి, మీ చాయిస్. సో ఇక్కడ నేనైతే కలర్గా ఉంటుంది అనేసి వేసుకుంటున్నాను. కొంచెం మేమైతే కారం ఎక్కువగానే తింటాము. ఇక్కడ నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. సో అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. సో పసుపు వేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం బాగా స్మాష్ చేసుకోవాలండి. టొమాటో ఆనియన్స్ ఉంటాయి కదా, కొంచెం అవి నీరు ఇడిచేలాగా బాగా పిండితో మొత్తం అయితే బాగా చేతితోని బాగా గట్టిగా పిసకాలండి పిండిని మొత్తం అయితే. టమాటో అండ్ ఆనియన్స్ అన్నీ ఇలా స్మూత్గా అవ్వాలి. సో ఒకసారి బాగా పిండి మొత్తం అయితే కలుపుకోవాలి నీట్గా. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ అంతా పెరుగు వేసుకోవాలి. సో పెరుగు మీ ఇష్టం అండి, వేసుకుంటే మీ ఇష్టము, లేకపోతే లేదు. ఒక పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకోసమే నేను ఇక్కడ 3 స్పూన్స్ అంతా పెరుగు అయితే వేసుకున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత కూడా మొత్తం అయితే బాగా కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేస్తానండి. పక్కకు పెట్టేసి మనం ఇంకా కొంచెం రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. దీనికి ఒక 4 మిరపకాయలు తీసుకున్నానండి, గ్రీన్. మీ ఇష్టం అండి, కారం ఎంత కావాలో అన్నీ తీసుకోండి. సో ఇక్కడ నేనైతే ఒక 4 తీసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ వెల్లిపాయలు వేసుకుంటున్నానండి 3. మీరు ఒక 5 దాకా వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొంచెం వాము వేసుకుంటున్నాను, కంపల్సరీ వేసుకోవాలండి. ఇది వేసుకుంటే టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకొని ఇది మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా వాటర్ వేయకుండా మిక్సీకి అయితే పట్టేసుకున్నానండి. సో ఇక్కడ మనం పిండిలో వేసుకోవాలండి. ఇది మొత్తం అయితే ఇప్పుడు వేసుకుంటున్నానండి. వేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని బాగా పిండి అయితే స్మూత్గా కలుపుకోవాలండి. కొన్ని నీళ్ళు వేసుకొని పిండి అయితే స్మూత్గా బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా అయితే నేను పిండిని అయితే కలుపుకున్నాను. కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని కలపాలండి. మొత్తం ఒకేసారి వేయొద్దు, కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అయితే ఇలా స్మూత్గా ఉండాలి. చూడండి ఈ విధంగా ఉండాలి మనకు. కొంచెం ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను, కొంచెం స్మూత్గా ఉంటుంది అనేసి. మనకి పరోటా కూడా స్మూత్గా వస్తుంది. కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసి పెడుతున్నాను. సో ఇక్కడ మనము ఒక కాటన్ది తడి బట్ట తీసుకోవాలండి. కాటన్ది తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక కాటన్ది తడి తీసుకున్నాను, ఒక బట్ట అయితే. సో దీనికి మనము మళ్ళీ కొన్ని వాటర్ అయితే చిలకర వేయాలి.
ఇచ్చిన తర్వాత మనము పిండి తీసుకోవాలండి. ఇలా ఇంత ముద్ద అయితే తీసుకోవాలి, ఒక చిన్న బాల్ అంతా. సో ఒక టమాటో అండి తీసుకొని ఇలా మనము చేయితోని ప్రెస్ చేయాలండి. సో కొన్ని నీళ్ళు అప్లై చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ కొంచెం పరోటాలాగా ఒత్తుకోవాలి. సో చేయితోనే చేసుకోవాలండి ఇది. ఈ విధంగా స్మూత్గా మెల్లగా చేసుకుంటూ పోవాలండి. కొంచెం నీళ్ళు తడి చేసుకుంటూ పోతే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ప్యాన్ మీద వేసాను చూడండి. వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేస్తున్నాను, అతుక్కూడదు అనేసి, కొంచెం టేస్ట్ కోసం కూడా. సో ఇంకా కొత్తిమీర ఎక్కువగా ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. కొత్తిమీర పరోటా అనిపిస్తుంది, కొంచెం నాకు తక్కువ అనిపిస్తుంది కొత్తిమీర అంతే. సో ఇక్కడ ఒక సైడ్ వేగిన తర్వాత దీన్ని తింపేసుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్ లోపల పెట్టాలి. కొంచెం లోపల కూరగాయలు, ఉల్లిపాయలు, టమాటో ఉంటాయి కదా, అవి కూడా కొంచెం బాగా ఇది అవ్వాలండి. ఇప్పుడు దీన్ని ఇంకొక వైపు తిప్పేసుకుంటున్నాను చూడండి. కొంచెం మెల్లగా చేసుకోవాలి ఓపికతోని. సో ఇప్పుడు మీకు మళ్ళొకటి నెక్స్ట్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి. నెక్స్ట్ కూడా చేశానండి, సెకండ్ కూడా చేశాను. ఇక్కడ ఇప్పుడు చేయితో ఎలా వేస్తాను అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం తడి బట్ట మీద చేసుకున్న తర్వాత చేయి లోపలికి ఈజీగా వచ్చేస్తుందండి మనకు. చూడండి ఇలా నీట్గా మెల్లగా వేసుకుంటే అయిపోయిందండి, ఈజీగా వచ్చేస్తుంది మనకు. సో ఇది కూడా రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది కూడా సేమ్ తిప్పేసుకోవాలని మీకు చూపిస్తున్నాను అంతే, నీట్గా అర్థం అవ్వాలనేసి. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుండదు కదండి. పిల్లలు కూడా కలర్ చూసి ఈజీగా తింటారు, మనకు కూడా ఇష్టంగా తినొచ్చండి. పెద్దవాళ్ళు కూడా దీనికి ఏ చట్నీ కూడా అవసరం లేదండి, డైరెక్ట్గా తినొచ్చు. సో ఇక్కడ తడి బట్ట మీద నేను చేశాను చూడండి. నెక్స్ట్ కూడా ఇంకోటి చేసి పెట్టుకున్నాను రెడీ. సో దీని తర్వాత అది కూడా వేసుకుంటాను. కొంచెం మనకు ఇది ఖాళీ లోపల ఇంకోటి అక్కడ రెడీ చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుందండి. మనకు గ్యాస్ కూడా ఎక్కువగా ఇది కాదు. సో ఇదైతే పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి కూడా వేసుకుందాము. ఇక్కడ నెక్స్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా అంతే, కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. సేమ్ ఈజీగా అలానండి. ఏమి ఫస్ట్ కొంచెం అతుక్కున్నట్టు అనిపిస్తుంది, సెకండ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, థర్డ్ కూడా ఈజీగానే వచ్చేస్తుందండి. సో ఇక్కడ నేనైతే మాకు ఇది పరోటా మెంతి కూర సారీ అండి కొత్తిమీర పరోటా 3 అయినవండి మాకు. సో మాకు సరిపోతుంది. సో ఈజీగా ఉంటే టేస్ట్గా కూడా ఉంటాయండి. సో ఇక్కడ మనకు కొత్తిమీర పరోటా రెడీ అండి. సో చూడండి ఎంత బాగా వచ్చినాయో. సో ఇక్కడ ఆల్రెడీ అక్షయ్ తింటున్నాడు అండి. 3 అయినాయని చెప్పాను కదా, ఒకటి వాడు తింటున్నాడు. సో ఇక్కడ 2 ఉన్నాయి, మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చినాయో కలర్ఫుల్గా. సో దీనికి మీరు చట్నీ కూడా రెడీ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ కూడా తినవచ్చు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటాయి, ఈవినింగ్ టీ తాగుతూ కూడా బాగుంటాయండి. ఎవరైతే వెయిట్ లాస్కు ట్రై చేస్తున్నారో ఆయిల్ అప్లై చేయకుండా డైరెక్ట్ చేసుకోవచ్చు అండి. జొన్న పిండి, గోధుమ పిండి, కొత్తిమీర అన్నీ ఉంటాయి. సో హెల్త్ కూడా బాగుంటుంది, వెయిట్ లాస్ కూడా అయితే పర్ఫెక్ట్గా బాగుంటాయండి. సో కడుపు కూడా నిండినట్టు ఉంటుంది, అలాగే వెయిట్ లాస్ కూడా అవుతుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. సో వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు అలాగే ఏ రెసిపీ కావాలనేది కూడా కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేశాను. థ్యాంక్ యూ.